చూడండి 309 వాచ్ టైం వచ్చింది. 309 వాచ్ టైం వచ్చింది. సో మీకు 3K వ్యూస్కి ఎంత వాచ్ టైం వచ్చింది అది కూడా చూపిస్తుంది చూడండి guys. ఇక్కడ మీరేం చేస్తారంటే డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయండి. ఓకే, పర్ డే మనకు 3K వ్యూస్ వస్తున్నాయి అనుకుంటే చూపిస్తుంది చూడండి guys. ఇక్కడ 3K వ్యూస్ కి మనకు సో వాచ్ టైం ఎంత వస్తుంది ఎగ్జాక్ట్లీ మీకు 3.6 కి మనం 196 వాచ్ టైం వచ్చింది కదా. 150 వాచ్ టైం ఇంటూ 15 days ఓకే ఈక్వల్ 6K వ్యూస్ కి వాచ్ టైం చూసుకుంటే guys ఇక్కడ మీకు 300 వాచ్ టైం ఓకే 300 వాచ్ టైం ఇంటూ చూడండి చూపిస్తుంది చూడండి 300 వాచ్ టైం ఇంటూ 1 సెకండ్ ఇది తీసేస్తాను. ఇక్కడ 4th డే రోజు 5K వ్యూస్ వచ్చినాయి అనుకుందాం. ఎగ్జాక్ట్లీ చూడండి కౌంట్ చేయండి 4th డే రోజు 5K వ్యూస్ వచ్చినాయి. మనకు ఒక 20K వ్యూస్ సడన్లీ పెరిగిపోయింది అనుకుందాం ఎగ్జాక్ట్లీ. సో ఇలా పెరుగుతుంది, చాలా క్రియేటర్స్కి ఇలా అవుతున్నది ఎగ్జాక్ట్లీ. అండ్ సాటర్డేస్ అండ్ ఫ్రైడే అనేది ఆ డే మాత్రం మంచి వీడియో అప్లోడ్ చేయండి, మన ఛానల్ వైరల్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ మనకు వ్యూస్ పెరుగుతూ ఉంటాయి అనమాట. ఈ బ్యాక్లాగ్ వ్యూస్ వస్తాయి, ఈ 5K వ్యూస్ వస్తాయి. ఇప్పుడు మనకు 20K వ్యూస్ వచ్చింది కదా, అది మళ్ళీ ఇంకా బూస్ట్ అవుతుంది. ఇది 20K దగ్గర మళ్ళీ 40K కూడా అవ్వచ్చు అనమాట. వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి? 15 days ఛాలెంజ్. వాచ్ టైం తెచ్చుకోవడానికి 15 days ఛాలెంజ్. ఈ 15 days లో వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి, జెన్యూన్ వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి మీకు ఈ వీడియోలో మొత్తం చెప్తాను. చాలా క్రియేటర్స్ సెర్చ్ చేస్తారు హౌ టు ఇంక్రీజ్ వాచ్ టైం ఇలా సెర్చ్ చేస్తారు, లేదా తెలుగులో ఎలా సెర్చ్ చేస్తారంటే వాచ్ టైం ఎలా పెంచుకోవాలి ఇలా సెర్చ్ చేస్తారు, లేదా హిందీలో ఏం సెర్చ్ చేస్తారంటే వాచ్ టైం కైసే బడాలి ఇలా సెర్చ్ చేస్తారు అన్నమాట. సో నేను 15 days ఛాలెంజ్ చేస్తున్నా. 15 days ఈ వీడియో మొత్తం చూస్తే వాచ్ టైం 15 days లో తెచ్చుకుంటారు అనమాట. సో జెన్యూన్ వాచ్ టైం తెచ్చుకుంటారు. సో ఎక్కడ నుండి ఫేక్ వాచ్ టైం, థర్డ్ పార్టీ నుండి వాచ్ టైం తెచ్చుకోరాదు. సో అలా ఫేక్ అయితే చెప్పాను అనమాట. సో జెన్యూన్ వాచ్ టైం 15 days లో వాచ్ టైం తెచ్చుకోవచ్చు. జస్ట్ 15 days మీరు వర్క్ చేయండి, 15 days వర్క్ చేసి వదిలేండి అనమాట. సో అన్న మరి ఎలా తెచ్చుకోవాలి వాచ్ టైం అని అనుకుంటే కంప్లీట్ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకే, చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది వీడియో అయితే. ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. వీడియో పూర్తి చూసిన తర్వాత లైక్ చేసుకోండి, అండ్ లాస్ట్ వరకు చూసిన తర్వాత లైక్ చేసుకోండి. లైక్ చేస్తే కింద హైప్ వస్తుంది, హైప్ కూడా చేసుకోండి. సో హైప్ చేస్తే కొంత ఆడియన్స్ వరకు షేర్ అవుతుంది. మీలాంటి క్రియేటర్స్ అయితే ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి వాచ్ టైం అయితే వస్తలేదు కాబట్టి సో ఈ వీడియో చూస్తే వాళ్ళు వాచ్ టైం అయితే ఈజీగా తెచ్చుకుంటారని అయితే సో నేనైతే అనుకుంటాను అనమాట. సో మొత్తం వీడియో చూసేయండి, లాస్ట్లో లైక్ మాత్రం చేసుకోండి. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. జస్ట్ 59 రూపీస్ మెంబర్షిప్ ఉంది. అండ్ నా తరఫు నుండి బెనిఫిట్స్ ఏంటంటే మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో మీకు ఫాలో అవుతారు. దాంతోపాటు మా ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ చేస్తారు అనమాట. కమ్యూనిటీ పోస్ట్ చేస్తే ఏమైతే అంటే సో మీ ఛానల్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి 119 రూపీస్ది గోల్డ్ మెంబర్షిప్ ఉంది. అది ఎందుకని అనుకుంటే కొన్ని వీడియోస్ అయితే లాక్లో ఉన్నాయి కాబట్టి అవి అన్లాక్ చేసుకోవడానికి 119 రూపీస్ది గోల్డ్ మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, లేదా స్కిప్ చేసుకోండి. అండ్ ఇంకొకటి 599 మెంబర్షిప్ ఉంది. సో అది ఎందుకని అనుకుంటే సో మా కాంటాక్ట్ నెంబర్ రివీల్ అవుతుంది, కాల్ చేయొచ్చు, వాట్సాప్ చాట్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎవరైతే జెన్యూన్ వీడియోస్ అప్లోడ్ చేస్తారో, జెన్యూన్ ఓన్ కంటెంట్ ఉంటుందో వాళ్ళ వీడియోస్ నేను కొలాబరేట్ చేస్తాను అనమాట. సో కొలాబరేట్ చేస్తే మీకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. ఎందుకు? సో ఇక్కడ చూడండి, మీరు జెన్యూన్ వీడియోస్ అప్లోడ్ చేస్తా ఉంటే నేను కొలాబరేట్కి యాక్సెప్ట్ చేస్తాను అనమాట. మీకు కొలాబరేట్ అంటే తెలుసు కదా. సో కొలాబరేట్ ఎలా చేసుకోవాలంటే సో దానిపైన నేను వీడియో చేస్తాను. సో వీడియో చేయలేదు. సో అలా మీరు కొలాబరేట్ చేస్తే ఏమైతే అంటే మీకు ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. ఎవరైతే 599 మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే కొలాబరేట్ చేస్తారన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏఐ వీడియోస్ అప్లోడ్ చేస్తారు, లేదా ఎవరిదో వీడియోస్ తీసుకొని అప్లోడ్ చేస్తా వాళ్ళది మాత్రం కొలాబరేట్ నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకోసం అంటే సో నాకు కాపీరైట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో అట్లా నేనైతే సో వేరే వాళ్ళ వీడియోస్ నేను సో యాక్సెప్ట్ చేయను. అంటే మీ ఓన్ వీడియోస్ కింద ఉన్నాయనుకోండి, సో అప్పుడు నేను చెక్ చేస్తాను. మీ ఛానల్ చెక్ చేసిన తర్వాత ఎలాంటి వీడియోస్ ఉన్నాయో చెక్ చేస్తాను. చెక్ చేసిన తర్వాత నేను సో మీ కొలాబరేట్కి యాక్సెప్ట్ చేస్తాను అనమాట. ఓకే, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి, లేదా స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది చాలా బెనిఫిట్స్, బిగినర్స్ కోసం చాలా బెనిఫిట్స్. ఎవరికైతే వ్యూస్ వస్తలేవు చాలా బెనిఫిట్స్ అనమాట. ఓకే, మీ ఇష్టం. లేదా అన్న మీరు చెప్తున్నారు నేను చేసుకుంటాను అంటే చేసుకోకండి. మీకు నచ్చితేనే 1-2 సార్లు ఆలోచించి చెక్ చేసుకొని సో మీరు ఆలోచించి సో 599 మెంబర్షిప్ తీసుకున్నాను, లేదా స్కిప్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ అన్న మీరు అట్లా అనుకోకండి. సో ఓకే, అండ్ ఇప్పుడు మన టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ దిక్కలో చూపిస్తా, చూసేయండి. గాయస్ మీరు ఏం చేస్తారంటే 15 days మనం ఛాలెంజ్ పెట్టుకున్నాం. 15 days ఛాలెంజ్ పెట్టుకున్నాం కదా. 15 days లో మనం 15 వీడియోస్ అప్లోడ్ చేసి, లేదా మీరు వీక్లీలో ఒక వీడియో అప్లోడ్ చేస్తారా, ఎలా అప్లోడ్ చేస్తారని మీ ఇష్టం. సో మనం 15 days ఛాలెంజ్ పెట్టుకున్నాం. ఓన్లీ మనం 15 days ఛాలెంజ్ పెట్టుకున్నాం. 15 వీడియోస్ అప్లోడ్ చేసి ఎలా ఉంటుందండి. సో 15 వీడియోస్లో మీకు మొత్తం చూపిస్తా, ఎలా అనేది మీకు చూపిస్తాను, లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వాచ్ టైం ఎలా వచ్చింది అది చూపిస్తాను. సో స్క్రీన్ దిక్కలో చూపిస్తా చూడండి. గాయస్ ఇక్కడ చూడండి, నేను 9 days ఒక వీడియో అప్లోడ్ చేశాను. బిఫోర్ ఒక వీడియో అప్లోడ్ చేశాను. క్లిక్ చేసి చూపిస్తాను మీకు వాచ్ టైం ఎంత. ఇది కొత్త ఛానల్, దీనికి క్లిక్ చేసి చూపిస్తాను. ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోయి చూపిస్తాను చూడండి గాయస్ ఇక్కడ. అండ్ మీకు మొత్తం లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ చూడండి 309 వాచ్ టైం వచ్చింది. 309 వాచ్ టైం వచ్చింది. సో ఈ వాచ్ టైం ఎంతకు వచ్చిందండి?
చూడండి 7477 వ్యూస్ వచ్చినాయి. మనం ఎంత అనుకుంటున్నాం? సో మనకు పర్ డే మనకు చూపిస్తాను, లైవ్ ప్రూఫ్ చూపిస్తాను, ఏంటా అని మొత్తం లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా 309 వాచ్ టైం వచ్చింది కదా. సో మీకు 3K వ్యూస్ కి ఎంత వాచ్ టైం వచ్చింది అది కూడా చూపిస్తాను చూడండి guys. ఇక్కడ చూడండి guys, ఇక్కడ దీనికి ఎంత వచ్చిన వ్యూస్ 3.6K వ్యూస్ వచ్చినాయి కదా. దీనికి వీడియో పర్ఫార్మెన్స్ కి వెళ్ళిపోయి చూపిస్తాను. సో వాచ్ టైం ఎంత వచ్చింది దీన్ని కూడా చూపిస్తాను అనమాట. అండ్ ఇక్కడ స్క్రోల్ చేస్తే చూడండి guys, ఇక్కడ వాచ్ టైం చూసుకుంటే 193 వాచ్ టైం వచ్చింది. సో 193 వాచ్ టైమ్. సో మీరు చూడండి మీకు క్యాల్కులేషన్ చేసి చూపిస్తాను సింప్లీ. సో ఎంత వచ్చింది? సో 3.6K వ్యూస్ కి మనకు 193 వాచ్ టైం వచ్చింది. మనం ఏం చేద్దామంటే సింపుల్ చూడండి guys, ఇక్కడ మీకు చూపిస్తాను. మీరేం చేస్తారంటే డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయండి. డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయండి. ఓకే, డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయండి. ఓకే, డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఏమవుతుంది అంటే చూపిస్తా చూడండి guys, ఇక్కడ మీకు. అండ్ 3K ఇక్కడ చూడండి guys, ఇక్కడ 3K వ్యూస్ కి. సో 3K వ్యూస్ కి మీరు చూడండి, జాగ్రత్త చూడండి. 3K వ్యూస్ కి చూడండి guys, ఇక్కడ పర్ డే మనకు 3K వ్యూస్ వస్తున్నాయి. సో అంటే కొత్త వనరులకు రావు. సో ఖచ్చితంగా అంటే మీకు 15 days ఛాలెంజ్లో నేను చెప్తున్నాను అనమాట. పర్ డే మనకు 3K వ్యూస్ వస్తున్నాయి అనుకుంటే చూపిస్తా చూడండి guys, ఇక్కడ 3K వ్యూస్ కి మనకు సో వాచ్ టైం ఎంత వస్తుంది? ఎగ్జాక్ట్లీ మీకు 3.6 కి మనం 196 వాచ్ టైం వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ మనం 150 వాచ్ టైం కౌంట్ చేద్దాం అనమాట. 150 వాచ్ టైం. ఓకే, సో 150 వాచ్ టైం కి మనకు ఇంటూ కొట్టండి. 150 వాచ్ టైం ఇంటూ మీకు చూపిస్తుంది చూడండి. 150 వాచ్ టైం ఇంటూ 15 days. ఓకే, ఈక్వల్ చూడండి 150 ఇంటూ 15 days కొట్టండి. ఈక్వల్ ఎంత అవుతాయండి? ఈక్వల్ మనకు 2250 వాచ్ టైం వస్తుంది. సో అదే మనకు ఇంకా 3000 వాచ్ టైం వస్తే ఇప్పుడు చూడండి మనకు 3K వ్యూస్ వచ్చినాయి అనుకుందాం. 6K వ్యూస్ వస్తే 6K వ్యూస్ వస్తే చూడండి 15 days ఛాలెంజ్ మీకు చూపిస్తుంది చూడండి. 6K వ్యూస్ కి కౌంట్ చేయండి. 150 వాచ్ టైం కౌంట్ చేయండి. పర్ డే కు మనకు 6K వ్యూస్ వచ్చినాయి అనుకోండి. 6K వ్యూస్ కి చూడండి guys, ఇక్కడ 6K వ్యూస్ కి వాచ్ టైం చూసుకుంటే guys, ఇక్కడ మీకు 300 వాచ్ టైం. ఓకే, 300 వాచ్ టైం ఇంటూ చూడండి చూపిస్తుంది చూడండి. 300 వాచ్ టైం ఇంటూ 1 సెకండ్ ఇది తీసేస్తాను. 300 వాచ్ టైం ఇంటూ 15 days. సో ఈక్వల్ ఎంత అయింది చూడండి guys, ఇక్కడ 300 ఇంటూ 15 వాచ్ టైం ఎంత వస్తుంది? 4500 వాచ్ టైం వస్తుంది అనమాట. 4500 వాచ్ టైం ఈజీగా వస్తుంది. సో ఇప్పుడు చూడండి 300 పర్ డేకి వాచ్ టైం వస్తే మనకు ఇంటూ 15 days కొట్టండి 45 వాచ్ టైం వస్తుంది. లేదు మనకు 3K వ్యూస్ వస్తున్నాయి, పర్ డేకి మనకు 3K వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, ఇంటూ 30 days కొట్టండి. మనం ఎగ్జాక్ట్లీ మనకు 15 days అంటే 15 days లోనే మనకు 6K వ్యూస్ వస్తే 15 days లో అయిపోతుంది. లేదు మనకు 3K వ్యూస్ వస్తున్నాయి అనుకుంటే, పర్ డేకి మనకు 3K వ్యూస్ వస్తున్నాయి అంటే మనం 30 days లో మనం 4000 వాచ్ టైం కంప్లీట్ చేసుకోవచ్చు. 4000 వాచ్ టైం కంప్లీట్ చేసుకోవచ్చు. చూడండి 6K గిన వ్యూస్ వచ్చినాయి అనుకోండి, ఎగ్జాక్ట్లీ 6K గిన వ్యూస్ వచ్చినాయి అనుకోండి, 15 days లోనే మీకు 300 వాచ్ టైం ఇంటూ అండ్ 15 days లో ఈక్వల్ 4500 వాచ్ టైం ఈజీగా కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. సో ఇట్లా సో చాలా ఆడియన్స్ అయితే కష్టపడుతున్నారు, అన్న మాకు వాచ్ టైం వస్తలేదు. ఇంకా కొందరు క్రియేటర్స్ డౌట్ ఏముంటాయి, అన్న మాకు అంత వ్యూస్ వస్తనే లేవు, మీరు అలా ఎందుకు చెప్తున్నారు మీరు అనుకోవచ్చు. సో ఇక్కడ మీరు 6K పర్ డేకి మీకు 6K వ్యూస్ రాకుంటే అలా కూడా బాధపడే వాళ్ళు ఉన్నారనమాట. సో ఇప్పుడు అది కూడా చెప్తా చూడండి guys, ఇక్కడ పర్ డే మనకు అండ్ 1K వ్యూస్ వస్తున్నాయి అనుకుందాం. అండ్ మీకు చూపిస్తా వీక్లీ మనం ఎగ్జాక్ట్లీ నేను ఎస్టర్డే ఒక వీడియో చేశాను కదా, అది చూపిస్తా చూడండి guys, ఇక్కడ. సో ఇప్పుడు మీరు 15 days అనుకుందాం, లేదా 15 days అనుకుందాం, ఇది ఒక వీక్ అండ్ ఇది ఒక వీక్ అందాం. చూపిస్తా చూడండి, జాగ్రత్త చూడండి guys, ఇక్కడ 1 2 3 4 5 6 7. ఓకే, 7 అండ్ ఇక్కడ 8 9 10 11 12 13 14 ఇది ఏంటి 14 అండ్ ఇక్కడ 15. సో 15 days అనుకుందాం. ఇప్పుడు చూడండి మీరు 15 days ఛాలెంజ్ పెట్టుకున్నారు కదా. సో నేను 15 days అనేది కౌంట్ చేసిన కదా. సో డేస్ అనేది కౌంట్ చేసిన కదా. ఇక్కడ మీరు ఒక 1K వ్యూస్ వచ్చినాయి అనుకుందాం. మీకు చూడండి guys, ఇక్కడ ఫస్ట్ డే అనేది 1K వ్యూస్ వచ్చినాయి అనుకుందాం. మొత్తానికి వెళ్ళిపోతున్నది. సో మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి, మళ్ళీ రైడ్ చేశాను. సో ఇప్పుడు మీరు ఫస్ట్ డే అనేది 1K వ్యూస్ వచ్చినాయి అనుకుందాం. ఫస్ట్ డే అనేది మీకు 1K వ్యూస్ వచ్చినాయి అనుకోండి. సో మిగతా డేస్ అనేది ఒక 50 100 200 ఒక 2 days అండ్ 50 100 వ్యూస్ అనుకుందాం. 50 100 వ్యూస్ అనుకుందాం. 50 100 వ్యూస్ అనుకుందాం. 3 days లో మనకు ఎంత అయింది? 1K అండ్ 50 100. సో ఎంత అయింది వ్యూస్ అనేది మనకు? సో 15 days లో మనకు 90,000 వ్యూస్ రావాలి. 90,000 వ్యూస్ వస్తే మనకు వాచ్ టైం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారు చూడండి guys, ఇక్కడ మనకు 3 days లో సో మనకు 1K ఒకటి 50 ఒకటి 10 ఒకటి, మిగతా 4th డే అనేది మనకు 5K వ్యూస్ వచ్చినాయి అనుకుందాం. ఇక్కడ 4th డే రోజు 5K వ్యూస్ వచ్చినాయి అనుకుందాం. ఎగ్జాక్ట్లీ చూడండి కౌంట్ చేయండి. 4th డే రోజు 5K వ్యూస్ వచ్చినాయి అండ్ 5th డే రోజు మనకు ఒక 100 వ్యూస్ వచ్చినాయి అనుకుందాం. 5th డే రోజు 100 వ్యూస్ వచ్చినాయి అనుకుందాం. అండ్ 6th డే రోజు అండ్ ఒక 200 వ్యూస్ వచ్చినాయి అనుకుందాం 6th డే రోజు. ఓకే, అండ్ 7th డే రోజు మనకు ఒక 20K వ్యూస్ సడన్లీ పెరిగిపోయింది అనుకుందాం. ఎగ్జాక్ట్లీ సో ఇలా పెరుగుతుంది. చాలా క్రియేటర్స్కి ఇలా అవుతున్నది.
ఎగ్జాక్ట్లీ అండ్ సాటర్డేస్ అండ్ ఫ్రైడే అనేది ఆ డే మాత్రం మంచి వీడియో అప్లోడ్ చేయండి. ఆ డే అప్లోడ్ చేస్తే ఏమవుతుంది అంటే 20K వ్యూస్ ఈజీగా పెరిగిపోతాయన్నమాట. సో సడన్లీ 20K వ్యూస్ పెరిగిపోయింది అనుకోండి, ఈ 20K ఇంటూ సో చూడండి 20 ఇవన్నీ కౌంట్ చేయండి. సో ఒక 25,000 వ్యూస్ అయితే అయిపోతాయి అనమాట. సో అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. అండ్ ఇంకా మనకు సండే వచ్చింది అనుకోండి, సండే చాలా చూస్తారు కాబట్టి ఒక 10K వ్యూస్ లేదా 15K వ్యూస్ పెరిగిపోయింది అనుకుందాం. 15K అని కౌంట్ చేయండి, నేను ఎగ్జాక్ట్లీ చెప్తలేను. సో అట్లా అనమాట. అండ్ ఇప్పుడు మనకు ఇక్కడ ఒక 5K వ్యూస్ వచ్చింది అనుకోండి, అంటే వీడియో వైరల్ అవుతుంది, అంటే మన ఛానల్ వైరల్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ మనకు వ్యూస్ పెరుగుతూ ఉంటాయి అనమాట. ఈ బ్యాక్లాగ్ వ్యూస్ వస్తాయి, ఈ 5K వ్యూస్ వస్తాయి. ఇప్పుడు మనకు 20K వ్యూస్ వచ్చింది కదా, అది మళ్ళీ ఇంకా బూస్ట్ అవుతుంది. ఇది 20K దగ్గర మళ్ళీ 40K కూడా అవ్వచ్చు అనమాట. ఈ 20K ఫర్ డే 1 డేలో మనకు 20K వ్యూస్ వచ్చినాయి అనుకోండి, అండ్ 2 డే 3 డే 4th డేలో మనకు ఇంకా 40K వ్యూస్ కూడా కావచ్చు అనమాట. సో అది పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అట్లా ఇప్పుడు మనకు ఇక్కడ ఒక 1K వ్యూస్ వచ్చినాయి అనుకుందాం. సో ఇక్కడ మనకు ఇంకా 10K వ్యూస్ వచ్చినాయి అనుకుందాం. సో ఇట్లా వ్యూస్ వచ్చినాయి అనుకోండి, ఎగ్జాక్ట్లీ మొత్తం కలిపి 15 డేస్లో మనకు సో మొత్తం కలిపి 90K వ్యూస్ వచ్చినాయి అనుకోండి, మీ 4,000 వాచ్ టైం ఈజీ కంప్లీట్. మీరు 15 డేసే వర్క్ చేయండి, 15 డేస్ వర్క్ చేయండి, మంచి వీడియోస్ అప్లోడ్ చేసి మీరు సో వదిలేయండి. సో టైమింగ్ అయితే 5 నుండి 7 మధ్యలో వీడియో పబ్లిక్ చేయండి, అప్పుడు మీకు వాచ్ టైం ఈజీగా వస్తాయని అయితే చెప్తున్నమాట. సో మీరు 15 డేస్ ఛాలెంజ్ చెప్తున్నా కదా, ఈ 15 డేస్లో మీరు సో కంప్లీట్ చెప్తున్నా. సో మీకు ఇంకేస్ 3K వ్యూస్ వస్తున్నాయి ఫర్ డే అనుకుంటే, నేను చెప్పాను కదా ఫర్ డే 3K వ్యూస్ వస్తే నేను ఇక్కడ రెడీ చేసుకున్నాను. 3K వ్యూస్ వస్తే ఇంటూ 30 డేస్ కొట్టండి. 30 డేస్ కొడితే మీకు 4,000 చేంజ్ వాచ్ టైం అయితే వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం 6K వ్యూస్ వస్తున్నాయి అనుకుంటే చూడండి, 6K వ్యూస్ వస్తున్నాయి అనుకుంటే మనకి ఎంత 4,500 వాచ్ టైం వస్తుంది అనమాట. సో ఇట్లా మీరు సో ఇలా వర్క్ చేస్తూ ఉండండి. సో 15 డేస్ ఛాలెంజ్ పెట్టుకోండి. నాకు ఏం వర్క్ లేదు, 15 డేస్లో నేను వాచ్ టైం కంప్లీట్ చేసుకుంటాను. యూట్యూబ్లో నాకు సో మానిటైజేషన్ కావాలి. సో మానిటైజేషన్ కావాలంటే ఇలా మీరు 15 డేస్ ఛాలెంజ్ పెట్టుకోండి. 15 డేస్లో మీరు 15 వీడియోస్ డిఫరెంట్ ఒక నోట్బుక్లో రైడ్ చేసుకోండి. ఎలాంటి వీడియోస్ తీయాలి అలా థింకింగ్ చేసుకోండి, మీరు బుక్లో రైడ్ చేసుకోండి. అలాంటి వీడియోస్ షూట్ చేసుకొని మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయండి, అప్పుడు మీకు వాచ్ టైం ఈజీగా వస్తాయి. సో ఇది కంప్లీట్లీ జెన్యున్ వాచ్ టైం అనమాట. సో ఎవరైతే బాధపడతారో వాచ్ టైం వస్తలేదు అని బాధపడతారో, కంప్లీట్లీ వాచ్ టైం వస్తాయండి. సో వాచ్ టైం రాదని మీరు అనుకోకండి, ఖచ్చితంగా వాచ్ టైం వస్తుంది. ఓకే, సో 15 డేస్ వర్క్ చేస్తూ ఉండండి, కంప్లీట్లీ వాచ్ టైం అయితే ఈజీగా వస్తుంది. సో ఇది ఈరోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తాయి, కంప్లీట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అండ్ 13K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నారు కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద హైపర్ కూడా చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ తెలియజేయండి. నేను కామెంట్ చూస్తున్నాను, సో లైక్ చేస్తలేను. సో కొంత క్రియేటర్స్ ఏమనుకుంటారంటే, అన్న మీరు నా కామెంట్కే రిప్లై ఇస్తలేరు ఇట్లా అంటున్నారు అనమాట. సో నేను కొద్ది కామెంట్ చూస్తున్నాను, బట్ నాకు రిప్లై ఇచ్చే టైం లేదు. నేను 4 ఛానల్స్ రన్ చేస్తున్నా, బట్ నాకు కొద్దిగా టైం దొరకలేదు బ్రో. అండ్ ఏమనుకోకండి, సో నేను కామెంట్ రీడ్ చేస్తున్నాను. సో కామెంట్కి రీడ్ చేస్తే అంటే క్లిక్ చేయడానికి కూడా టైం లేదు బ్రో. ఎందుకోసం ఎడిటింగ్ చేయాలి, నేను ఒక్కడే సొంతంగా చేసుకోవాలి, థంబ్నెయిల్ డిజైన్ చేయాలి, ప్రాపర్లీ మొత్తం SEO చేయాలి, మొత్తం 4 ఛానల్లో నేను సో కవర్ చేయాలన్నమాట. కవర్ చేస్తే అప్పుడు మనకు సో అయితే అంటే దీనిపైన నేను డిఫైడ్ ఉన్నా కాబట్టి సో కంప్లీట్లీ 4 ఛానల్ రన్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇది ఈరోజు వీడియో. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా, కంప్లీట్లీ అర్థం చేసుకుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్.